100 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర కలిగినటువంటి 1925లో డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్ నగరంలో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 2025 ఈ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీ నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా ఈ సంవత్సరంలోనే కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మహాసభల దగ్గర నుంచి శాఖ మహాసభల దాకా మహాసభలు నిర్వహించుకోవాల్సినటువంటి ఆవశ్యకత పార్టీ షెడ్యూల్ ప్రకటించింది. ప్రతి 3 సంవత్సరాలకి కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర, కమ్యూనిస్ట్ పార్టీ గురించి మాట్లాడుకునేటువంటి అవసరం, ఏదైతే గత 3 సంవత్సరాల నుంచి జరిగినటువంటి పోరాట కార్యక్రమాలు, రాబోయే మరొక 3 సంవత్సరాలకి పార్టీ చరిత్రలో పార్టీ తీసుకోవాల్సినటువంటి ప్రోగ్రాంలు, ప్రజల అవసరాల మేరకు తీసుకోవాల్సినటువంటి పోరాట కార్యక్రమాలని ఈ మహాసభల్లో తీసుకొని చర్చించి నిర్ణయించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మన పల్నాడు జిల్లా మహాసభలు ఆగస్టు 7వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మన వినుకొండ పట్టణంలో ఘనంగా జరపాలని నిర్వహించుకోవడం జరిగింది. అలాది ఆ విధంగా ఈ మహాసభల్ని 7వ తేదీన వినుకొండ పట్టణంలో వేలాది మందితో గొప్ప ప్రదర్శన, అలాగే 4 గంటలకు సాయంత్రం 4 గంటలకు శివయ్య స్తూపం వద్ద గొప్ప బహిరంగ సభ జరగబోతా ఉంది. ఈ బహిరంగ సభలో కామ్రేడ్ కె రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి, కామ్రేడ్ ముప్పాళ్ళ నాగేశ్వరరావు సహాయ కార్యదర్శి, కామ్రేడ్ జల్లి విల్సన్ గారు కార్యదర్శి వర్గ సభ్యులు, కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్ గారు కార్యదర్శి వర్గ సభ్యులు, అలాగే ఈ గుజ్జల ఈశ్వరయ్య గారు కార్యదర్శి వర్గ సభ్యులు, అలాగే జిల్లా నాయకత్వం అందరూ కూడా ఈ యొక్క మహాసభల్లో, ఈ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. కావున ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ప్రదర్శనలోనూ బహిరంగ సభలోనూ వేలాదిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.